మండల కేంద్రానికి కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి తప్పకుండా హైడ్రా ప్రజలు కోరుకుంటే రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది. హరీష్ రావు గారు కూడా అడుగుతున్నారు, నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి నేడు ఫీజులు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు భూములు క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు గారు బహిరంగంగా లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ ఈ రాజకీయాలు కాదు ఇప్పుడు ఇక్కడ జరిగే చర్చ ఏంది అంటే పక్కదారి పట్టేయటం, ఎల్ఆర్ఎస్ తీసుకురావటం. ఈ మొన్నటిదాకా నిరుద్యోగ సమస్య తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న రైతు రుణమాఫీ తీసుకొచ్చారు, అది సమస్య పోయింది. ఇంకా 5-6 లక్షల మందికి ఉంది, అది కూడా నమోదు స్వీయ దరఖాస్తుతో తీసుకుంటున్నాం. ఒక యాప్ తయారు చేసాను, అప్లోడ్ చేస్తాం, చివరి రైతు వరకు కూడా తప్పకుండా రుణమాఫీ అందింది. అదే అయిపోయింది. ఇప్పుడు హైడ్రా దడ పుట్టింది హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, పల్లా రాజేష్ రెడ్డి గారికి, మల్లారెడ్డికి, అందరు బీఆర్ఎస్ నాయకులకు దడ పుట్టుకొచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఎల్ఆర్ఎస్ కూడా అడిగిండి అసలు దీని గురించి. అదేమన్నా 25 లక్షల మంది ఉన్నారు దాంట్లో దరఖాస్తు చేసుకొని, అందులో ఎవడు మాట్లాడింది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు మరి తీసుకొని ఎందుకు చేయలేకపోయినా, ఎల్ఆర్ఎస్ చేయలేకపోయినావు ఆ రోజు? చెప్పండి, ఎందుకు రెగ్యులరైజ్ చేయపోయారంటున్నా. అన్ని పనికి మాలిన ముచ్చట్లు మీరు నిజంగానే పారదర్శకంగా అక్రమ కట్టడాలు కూల్చేయడం బాగుంది, కూల్చేస్తున్నారు సరే, మరి పాపం కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కోల్పోయినంటే ఎవరు కోల్పోతున్నా? సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకి ఏం నష్టం జరగట్లే. ఎందుకు జరగట్లేదు? ఎక్కడ బిల్డర్లకే కదా. అది కూడా అపార్ట్మెంట్లు సరే, ఎవడో బిల్డర్ కట్టించాడు పెట్టుకోండి, అపార్ట్మెంట్ లో ఎవడు కూడా పూర్తి అది కూడా ఒకవేళ నిజంగా పేదవాళ్ళు అయితే దీనిపైన కూడా, ఎందుకంటే హైడ్రాకు 200 కోట్లు నిధులు కేటాయించడం, ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయించే అవకాశం. ఎందుకంటే చెరువు శిఖాలని పరిరక్షించాలి నిజంగా పేదవాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఒక రోడ్డు వేయాలనుకోండి జిహెచ్ఎంసీ పరిధిలోనో ఎక్కడో ఇంకో చోట ఇళ్ల నిర్మాణాల చోట నష్టపరిహారం ఇస్తుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు, లేకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టు, లేకపోతే ఇంకా మన ఏ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో వచ్చింది, ఆడ భూములు పోతే రైతులు డబ్బులు ఇట్లేదా? అదే విధానాన్ని కూడా భవిష్యత్తులో ఆచరించే విధంగా ఆలోచన పేదవాళ్ళకి, ఓకే, బలిసినోళ్ళకి కాదు, శ్రీమంతులకు కాదు, ఓన్లీ పేదవాళ్ళకి. పేదవాళ్ళు ఎవరైనా నిజంగా తెలియక కొనుక్కోని. సాధారణంగా నాకు మనోహర్ గారు, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ అంటే మామూలుగా లోన్లు పెట్టి కొనుక్కుంటారు, అవి కూడా అక్రమమైన ప్లేస్లో వాడు ఎవడైనా బిల్డర్ కట్టుంటే వాళ్ళ పరిస్థితి కూల్చినవి కూడా అండి. 46 ఎకరాలు బాగా శ్రీమంతులు కూల్చారు, విలాసవంతమైనటువంటి విల్లాలని కూల్చారు. విల్లా అంటే ఏంది? విల్లా అంటే ఫామ్ హౌస్ అంటే అర్థమైంది. విల్లా అంటే వ్యవసాయ క్షేత్రం అంటే నీకు 2-3 ఇళ్ళు ఉండగా అదనంగా నువ్వు సరదా కోసం సాయంత్రమో, ఆదివారమో, శనివారమో పోయి పిల్లలతో గడిపే ప్రదేశం అది. సరే, ఇప్పటివరకు కాకపోయినా మిగతా ఎకరాల్లో పేదవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వారి గురించి ఆలోచిస్తారు. వారికి ఏ విధంగా న్యాయం చేయాలో, వాళ్ళకి ఏ విధంగా ఇల్లు ఇవ్వాలో, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అన్నారు, వాళ్ళు ఇల్లు అయిపోయారు. రేపు హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు. పేదవాడు పొట్టగొట్టేవాడు కాదు రేవంత్ రెడ్డి. శ్రీమంతుడు ఎవరైతే విలాసాలతో ఉండే శ్రీమంతులు అక్రమాలకు పాల్పడితే అట్లాంటి వాళ్ళపైన చర్య తీసుకున్నట్టుడే రేవంత్ రెడ్డి. ఓకే, రైట్. ఇక ఈ